వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. విశ్వ హిందూ పరిషత్ అంటే ఏమిటి? విశ్వ హిందూ పరిషత్ ధర్మ రక్షణ కోసం ఏ విధంగా పోరాడుతుంది? దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ప్రధాన కార్యదర్శి శ్రీ బండారి రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా మీ గురించి చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు బండారి రమేష్ అమ్మ. మా సొంత గ్రామం వచ్చి షాద్ నగర్. చిన్నప్పటి నుంచి కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తను. తర్వాత అనేక సామాజిక సేవా కార్యక్రమం పాల్గొంటూ గత 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో అనేక హోదాల్లో పనిచేశాను. దాని తర్వాత ఒక 12 సంవత్సరాల నుండి ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శి బాధ్యత నిర్వహిస్తున్నాను. అసలు విశ్వ హిందూ పరిషత్ అంటే ఏంటి? దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? సరే, విశ్వ హిందూ పరిషత్ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడడం, హిందూ ధార్మిక బిందువులైనటువంటి మానవ బిందువులను కాపాడడం దాని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ విశ్వ హిందూ పరిషత్ని ఎప్పుడు స్థాపించారు? ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి దీని ద్వారా? విశ్వ హిందూ పరిషత్ 1964లో సాందీపని ఆశ్రమంలో ప్రారంభం జరిగింది. ప్రారంభించినప్పటి నుండి కూడా దాదాపు 58 సంవత్సరాలు జరిగింది ప్రారంభించి. అప్పటి నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు, అనేక ధార్మిక కార్యక్రమాలు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ చిన్న ఆపద వాటిల్నా కూడా మా యొక్క కార్యకర్తలు వెంబడి అక్కడ వాలి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ధర్మానికి, ఒక హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఒక సోల్జర్ లాగా పనిచేస్తుంది విశ్వ హిందూ పరిషత్. అఖండ భారతదేశాన్ని తయారు చేయడం కోసం మీ ముందు ఉన్న లక్ష్యం ఏంటి? అఖండ భారత్ తయారు చేయడానికి ప్రజల లోపల హిందుత్వ భావన రేపొందించడం, దేశభక్తి రేపొందించడం, తర్వాత మనమంతా ఒకటే అయినటువంటి హిందువులంతా ఒకటే అనేటువంటి ఒక ఐక్యమత్య భావాన్ని పెంపొందించడం విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది పని. ఇప్పుడు ఈ విశ్వ హిందూ పరిషత్లో చూసుకుంటే ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బజరంగి బాయిదల్ కానివ్వండి, మహిళా మండలి కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? విశ్వ హిందూ పరిషత్లో కూడా యువజన విభాగము బజరంగ్ దళ్, అదేవిధంగా మహిళా విభాగము మాతృశక్తి మరియు దుర్గావాహిని. ఆ రకంగా యువకుల లోపల చైతన్యాన్ని పెంపొందించి వారి ద్వారా ఈ యొక్క ధర్మ రక్షణ కార్యక్రమం చేయడానికి యువజన విభాగము బజరంగ్ దళ్. అదేవిధంగా మాతృమూర్తులలో తర్వాత యువతులను దుర్గావాహిని అంటారు, పెద్దవాళ్ళను మాతృశక్తి అంటాము. ఆ రకంగా మహిళల ద్వారా కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి ఆ రకాల రంగాలు పనిచేస్తున్నాయి. మా యొక్క స్త్రీ విభాగం అన్నట్టు ఒక రకంగా ఇది యువజన విభాగం బజరంగ్ దళ్ అనేది. ఇప్పుడు మనం చూసుకుంటే కాశ్మీర్ దాడుల తర్వాత 370 ఆర్టికల్ అనేది పోయింది. దాని తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? 370 ఆర్టికల్ పోయిన తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా అంటే ఒక విధంగా నిర్భయంగా జీవిస్తున్నారు. 370 ఆర్టికల్స్ తర్వాత అక్కడ ప్రజలు కూడా సంతోషంగా వారు ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు చాలా ఇంత క్రితము 370 ఆర్టికల్ ఉన్నప్పుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు కూడా శాంతియుతంగా జీవిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం కూడా అనేక ఉపాధి కల్పన కల్పిస్తూ వారందరికీ కూడా భారతదేశం పట్ల ఒక ప్రేమ అనురాగాలు కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆ రకంగా 370 ఆర్టికల్ వల్ల మనకు అనేక రకమైన ప్రయోజనాలు పొందాయి. 370 ఆర్టికల్ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడికి భారతీయులు ఇక్కడ వెళ్ళి అక్కడ ఎటువంటి స్థలం కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు. తర్వాత ఇక్కడ పార్లమెంట్లో ఇది చట్టం చేస్తారు, అక్కడ అమలు చేయాల్సినటువంటి అవసరం లేకుండే. కానీ 370 ఆర్టికల్ పోయిన తర్వాత మొత్తం భారతదేశంలో ఒక అంతర్భాగంగా కాశ్మీర్ అవతరించింది. అంతకన్నా వల్ల ఒక ప్రత్యేకంగా భాగంగా ఉండేది. ఆ రకంగా 370 ఆర్టికల్ ద్వారా అనేక రకమైనటువంటి ప్రయోజనాలు అక్కడి కాశ్మీర్ ప్రజలు ఇప్పటికి కూడా అనుభవిస్తున్నారు. ఆ రకంగా 370 ఆర్టికల్ దాని రద్దు చాలా ప్రయోజనం మనకు. మనం ఇప్పుడు హిందూ ధర్మం చూసుకుంటే గోవుని ఒక తల్లిలాగా భావిస్తాం, పూజిస్తుంటాము. కానీ మనం గోరక్షణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? గోరక్షణ గురించి మామూలుగా బక్రీద్ పండుగ రోజు వాళ్ళు విధర్మీయులు గోవులను వాళ్ళు కట్ చేస్తారు. అప్పుడు మన బజరంగ్ దళ కార్యకర్తలు ఆ యొక్క వాటిని అడ్డుకుంటూ గోవులను రక్షిస్తారు. అదేవిధంగా కేవలం గోవులను రక్షించడమే కాకుండా గో ఆధారిత ఉత్పత్తులు అంటే గోశాలలో అనేక రకమైన ఉత్పత్తులు తయారు చేసి దాని ద్వారా
ఆవు ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఆవును కాపాడుకోవాలనేటువంటి ఒక జాగృతం చేస్తుంది సమాజాన్ని. ఆ రకంగా గోరక్ష గురించి విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఇండియాలో చూసుకుంటే చాలా మంది హిందువులు మత ప్రలోభానికి లోనై వేరే మతానికి మారారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఒక 20,000 మంది దాకా మళ్ళీ వెనక్కి వచ్చారు అదే మతంలోకి. మరి మీరు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఎంతమంది మతం మారారు మన స్టేట్లో? దేశం అంతటా కూడా ఈ యొక్క ధర్మాంతరణ కార్యక్రమం గర్వాపసింటమందని దాన్ని అంతటా కూడా జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రసారం అనే ఒక విభాగం ఉంది. ఆ విభాగం ద్వారా నిరంతరంగా పనిచేస్తూ కార్యకర్తలను నిరంతరంగా పనిచేస్తూ ఇక్కడ తెలంగాణలో కూడా వేలాది మంది విధర్మీయులు మళ్ళీ తిరిగి పునరాగమన కార్యక్రమం అంటాం దాన్ని, తిరిగి మన హిందుత్వానికి రావడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పుడు మనం ఓల్డెన్ డేస్కి ఇప్పటికి చూసుకుంటే అప్పుడున్న ప్రతి ఒక్కరికి భగవద్గీత నాలెడ్జ్ అనేది ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో అది తగ్గిపోయింది. మళ్ళీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ పెంపొందించడానికి కానీ స్కూల్స్లో కానీ మీరు ఎలాంటి సిస్టమ్ని తీసుకురావాలనుకుంటున్నారు? అయితే దాని గురించే ఆ యొక్క సంస్కారాలు నేర్పడానికి బాల సంస్కార కేంద్రాలు అనేటువంటి మన యొక్క పరిషత్ ద్వారా బాల సంస్కార కేంద్రాలు జరుగుతాయి. చిన్నపిల్లలను ప్రతి వారంకి ఒక రోజు కూర్చుండబెట్టి వాళ్లకు భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం అటువంటి బోధించడం జరుగుతుంది. దాంతోపాటే దేశభక్తికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటే మనం వారానికి ఒక రోజు సత్సంగం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తాము. దానిలో అనేక రకమైనటువంటి దేశభక్తి, తర్వాత ధర్మము, తల్లిదండ్రులు మనం చేయాల్సిన పని ఏమిటి, ప్రస్తుతం హిందూ ధర్మం ఎదుర్కొన్నటువంటి విపత్తులు ఏమిటి, దానికి మనం ఏ రకంగా స్పందించాలనేటువంటి విషయాల పట్ల ఈ రకంగా 2 రకాలుగా మనము ఈ బాల సంస్కార కేంద్రాలు మరియు ఈ సత్సంగాల ద్వారా సమాజాన్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మన భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుందంటారు? అది పార్లమెంట్లో చేసేటువంటి నిర్ణయము. ఆ తర్వాత హిందూ దేశంగా మార్చేటువంటి ఆలోచన ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు హిందూ ధర్మం గురించి మనం పనిచేస్తాం తప్ప హిందూ రాష్ట్రం అనేటువంటి ఆలోచన అది పార్లమెంట్ ద్వారా ప్రజల లోపల ఒక దేశభక్తిని పెంపొందించి దాని ఆధారంగా చేసేటువంటి పని అది. ఇప్పుడు మనం బీజేపీ పార్టీ చూసుకుంటే విశ్వ హిందూ పరిషత్ అంటే బీజేపీ పార్టీ అంటే విశ్వ హిందూ పరిషత్ అని అంటారు. ఇది నిజమేనా? అసలు ఎలా పనిచేస్తుంది అక్కడ? విశ్వ హిందూ పరిషత్ అనేది ఒక ధార్మిక సంస్థ, భారతీయ జనతా పార్టీ రాజకీయ సంస్థ. అది ఆ పార్టీ రాజకీయ విభాగము. మేము కేవలం ధర్మం కోసం పనిచేస్తాం. మాకు ఏ రాజకీయ పార్టీతో ఏం సంబంధం ఉండదు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే అనేక మంది మా కార్యకర్తలు వివిధ పార్టీలో ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. కానీ ఈ రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఇంకా భవిష్యత్తులో ఈ విశ్వ హిందూ పరిషత్ ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారు? అనేక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కొనసాగుతాయి. సేవా కార్యక్రమాలు దాదాపు 1,20,000 పాఠశాలలు నడుస్తున్న దేశం మొత్తం ఏకల్ విద్యాలయాలు. సేవా కార్యక్రమాలు నిరంతరంగా అనేక పోరాటాలను మనం చేసాం ఇంత క్రితము. ఉదాహరణకు తీసుకుంటే తిరుపతిలో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 కొండలే చాలు, మిగతా 5 కొండలు అవసరం లేదన్నప్పుడు మనం ఉద్యమించి దాన్ని కొట్లాడి మనం మళ్ళీ మన యథాస్థితిని మనం ఉంచాము. అదేవిధంగా రామసేతును పడగొట్టాలనేటువంటి కుయుక్తి చేస్తే దేశం అంతటా కూడా మనం ఉద్యమాలు నడిపి ఆ యొక్క అదేవిధంగా యథాస్థితి కొనసాగే పరిస్థితి చేశాము. అదేవిధంగా అమర్నాథ్ యాత్రికులు రావద్దు అని పాకిస్తాన్ ఉగ్రవాదులు హెచ్చరించినప్పుడు మనం దాన్ని ఎదుర్కొని అక్కడ మళ్ళీ యథారకంగా యాత్ర కొనసాగి ఏర్పాటు చేశాం. ఆ రకంగా అనేక సందర్భాల్లో మనము ప్రతి విషయంలో పట్ల కూడా హిందుత్వానికి ఎక్కడ ఆపద వాటిల్లో కూడా మనం ఎదుర్కోవడానికి భారతీయ విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉంది. మీరు ఈ విశ్వ హిందూ పరిషత్లో ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు? నేను గత 12 సంవత్సరాలుగా పరిషత్తులో పనిచేస్తున్నాను. మీకు ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది ఇక్కడ పనిచేయడం? అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల సమాజంలో ఏ రకంగా స్పందించినటువంటి మాకు ఉగ్గుతో పెట్టిన విద్య అనమాట. కాబట్టి మాకు ఏ రకమైన తర్వాత రెగ్యులర్గా మాకు ఆర్ఎస్ఎస్లో ట్రైనింగ్స్ ఉంటాయి. మాకు ఆటోమేటిక్గా దేశభక్తి అనేది నరాన్ని జీర్ణించుకుని పోతుంది మాకు. ఆ రకంగా మేము ఈ యొక్క సమయ సందర్భాలు బట్టి ప్రతిస్పందన ఉంటుంది మాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో దేశభక్తి కానివ్వండి, ఆధ్యాత్మిక భక్తి కానివ్వండి పెంపొందించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీని గురించి శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. దేశం మొత్తం కొన్ని వేల పాఠశాలలు పనిచేస్తున్నాయి. దాంతోపాటు రెగ్యులర్గా మా సత్సంగం ద్వారా తర్వాత ఈ ఇంతకుముందు చెప్పాను కదా, ఇది
మనం సత్సంగాలతో పాటు అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాము. రెగ్యులర్గా మేము సత్సంగాల ద్వారా బాల సంస్కార కేంద్రాల ద్వారా ఈ కొద్ది దీంతో పాటే కుటుంబ ప్రబోధన అటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని కుటుంబంలో వారానికి ఒక రోజు కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేయడం కానీ, తర్వాత కుటుంబ సభ్యులంతా కూర్చొని రామాయణం భారతం పారాయణ చేయడం కానీ, ఈ రకంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇంత క్రితము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడేమో అన్ని ఇండివిజువల్ కుటుంబాలు అయినాయి. అలా కాకుండా అందరు కూడా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సఖ్యంగా ఉండాలి. తర్వాత వారు ఏ రకంగా సమాజానికి దోహదపడతారు, ఏ రకంగా వారిని సమాజంలో చైతన్యం చేయాలనే విషయం పట్ల కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క కుటుంబ ప్రబోధన ద్వారా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అంటే ఇక్కడే కాదు, వేరే కంట్రీలో ఉన్న హిందువులకు కానివ్వండి మన ధర్మాన్ని రక్షించడం ఎలానో ఈ చర్యలు అనేవి ఎలా చెప్తారు, వాళ్ళకి ఎలా తెలియజేస్తారు? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కేవలం భారతదేశంలో కాకుండా అనేక దేశాల్లో కూడా ఉంది. దానికి సంబంధించింది ఇక్కడైతే మా శాఖలు ఉంటాయో అదే రకంగా అక్కడ శాఖలు ఉంటాయి. అక్కడ వారికి ప్రతి సంవత్సరానికి ఒక రోజు ప్రతి సంవత్సరం కూడా ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతాయి. తర్వాత సంవత్సరానికి ఒక 15 రోజులు మేము ఒక ట్రైనింగ్కి చేస్తాము. తర్వాత మాతృశక్తి అలాగుంటుంది, తర్వాత బజరంగ్ దళ్ వాళ్ళది ఉంటుంది, విశ్వ హిందూ పరిషత్ ఆ రకంగా అనేక రకాలుగా ట్రైనింగ్ వచ్చి దాని ద్వారా వారి లోపల అటువంటి భావాన్ని పెంపొందింపజేస్తాం. అట్లా ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, ప్రతి పౌరునికి కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్ ఏంటంటే, చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా తన యొక్క స్వార్థాన్ని కొంత పక్కకు పెట్టి తన యొక్క ధనాన్ని, తన యొక్క సమయాన్ని కొంత సమాజానికి కేటాయించాలి. అలా కేటాయించినప్పుడే మనలో అయితే మన ధర్మం ఏదైతే ఎదుర్కొంటుందో అటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క ధనాన్ని, తన యొక్క సమయాన్ని కొంత సమాజానికి కేటాయించాలి. ఇంకేమైనా ఉన్నాయా సార్ చెప్పేది? విశ్వ హిందూ పరిషత్తు 1964లో ప్రారంభించి 2024లో 60 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భాన దేశం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ శాఖలు సమితిలు ఏర్పాటు చేయాలని పనిచేస్తున్నాము. దాంతోపాటే విశ్వ హిందూ పరిషత్ ఏ రకంగా పనిచేస్తుంటే, ఒక బార్డర్లో ఒక సోల్జర్ ఏ రకంగా పనిచేస్తాడు, మన శరీరంలో గుండె ఏ రకంగా కనపడకుండా మన యొక్క శరీరానికి కాపాడుతుందో, ఆ రకంగా విశ్వ హిందూ పరిషత్ సమాజానికి అనుక్షణం కూడా ఈ యొక్క సమాజం హిందూ రక్షణ కోసం పనిచేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతులను కూడా కలుపుకొని పోయి మన మధ్య కులభేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా అందరి సమాజాన్ని కలుపుకొని హిందుత్వం కోసం పోరాటం పనిచేస్తున్న సంస్థ విశ్వ హిందూ పరిషత్. అదేవిధంగా మన సమాజంలో ఉన్నటువంటి ఈ అంటరానితనం కానీ, తర్వాత దేవాలయ ప్రవేశం కొన్ని స్థలాల్లో అంటే దాదాపు చాలా స్థలాల్లో దేవాలయ ప్రవేశం జరుగుతుంది. ఇక్కడ అటువంటి సంఘటన జరిగినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించి హిందువులంతా ఒకటైనటువంటి ఒక భావాన్ని ప్రజల్లో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆలయ ప్రవేశం లేదని, ఇప్పటికీ కూడా అలా జరుగుతున్నాయి? అలా చాలా మైక్రో లెవెల్లో జరుగుతున్నాయి, చాలా తక్కువ. వాటిని మా కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఎటువంటి సమస్యలు లేకుండా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అటువంటి ఏమన్నా ఉంటే చాలా తక్కువైనాయి అంటే పరిష్కారం చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా హిందువులంతా ఒకటే అనేటువంటి భావాన్ని ప్రజలు పెంపొందించడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఏరియాలో కూడా విశ్వ హిందూ పరిషత్ ద్వారా పనిచేసే వాళ్ళు ప్రతి విలేజ్లో ఉన్నారు. అంటే అక్కడ నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటారు ప్రజలకు? సమస్యలు అంటే కొన్ని స్థలాల్లో దేవాలయాల భూములను కొంతమంది ఆక్రమించడం, తర్వాత విధర్మీయులు వచ్చి ప్రలోభ పెట్టి మన యొక్క హిందువులను వారి మతం మార్చేటువంటి ప్రయత్నాలు చేయడం, ఈ రకంగా ఇటువంటి కార్యక్రమాలను కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో పరిష్కారం చేసి సమస్య పరిష్కారం కృషి చేస్తాం. రకంగా ఇప్పుడు మీరు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు కదా, పొలిటికల్ పరంగా నుంచి మీకు ఏమైనా ప్రెషర్స్ వస్తాయా? మాకు ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ ఏముండవు. ఏ పొలిటికల్ పార్టీ కూడా మేము ప్రెషర్స్ ఏముండవు అవసరం. మేమంతా స్వతంత్రంగా పనిచేస్తాం, కేవలం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాం. అట్లా ఆ రకంగా మా యొక్క సమయాన్ని మా యొక్క వ్యక్తిగత పనులను పక్కకు పెట్టి స్వచ్ఛందంగా మేము పనిచేస్తాం తప్ప మాకు ఎటువంటి స్వార్థ చింతన లేకుండా దేశం కోసం ధర్మం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తాం. అంతా పనిచేసే ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛంద కార్యకర్తని.
ఆ రకంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. మీరు గతంలో చూసుకుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. బట్ మీకు ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? ధర్మం కోసం నేను పనిచేయాలి, పోరాడాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ పని విధానం వేరు ఉంటుంది, అక్కడ పని విధానం వేరు ఉంటుంది. కాబట్టి నేను దానికంటే ఇది మంచిది అనిపించింది, ఇక్కడ రావడం జరిగింది. మనం ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. అవును. ఏదైనా అనిపిస్తే ఎదురు తిరిగి ప్రశ్నించే హక్కు మనకుంది. ఉమ్, ఉమ్. మరి మీరు కూడా పోరాడుతూ ఉంటారు ప్రతి విషయంలో. మీకేమైనా ఎదుర్కొంటున్నారా అట్లాంటివి? ఇప్పుడు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా, ఎక్కడ ప్రశ్నించినా కూడా దానికి ప్రశ్నకు సరైన సమాధానం చెప్తూ మా యొక్క సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలనో ఆ రకంగా పరిష్కరించుకుంటాం, ఆ రకంగా పనిచేస్తాం. మీరు ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఏమైనా అనుభూతి అనిపించిందా? ఒక రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు ఉండే రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అలా కాకుండా ఈ యొక్క ధార్మిక క్షేత్రంలో పనిచేసినప్పుడు ప్రజలందరి సహకారం ఉంటుంది. తర్వాత మనకు ఎటువంటి ప్రెషర్స్ లేకుండా మనం ఈ యొక్క క్షేత్రంలో పనిచేసే అవకాశం ఉంటుంది. తర్వాత రాజకీయ క్షేత్రంలో రకరకాల ప్రలోభాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎటువంటి ప్రలోభాలు లేకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎటువంటి మనం స్వార్థం లేకుండా పనిచేసేటువంటి సంస్థ ఇది. కాబట్టి ఇందులో పనిచేయడానికి చాలామంది కార్యకర్తలు కూడా ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మం కోసం ఏ విధంగా పోరాడుతుందో తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్.